హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. తెల్లవారుజామునే లేచి ఈరోజు కార్తీక మాసం పూర్తి అయిన సందర్భంగా పోలేమని స్వర్గానికి పంపిస్తాం కదా! పోలిపాడ్యమి దీపాలు వెలిగించుకోవటానికి ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. రాత్రే అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను. అయితే ఈ తులసమ్మలో కూడా మొత్తం నీళ్ళన్నీ పట్టి ఉంచాము. ఉదయం లేచేసరికి చూడండి, ఒక చుక్క నీళ్ళు లేకుండా అయిపోయినాయి. అంటే అక్కడ డ్రైన్ ఉంటుందన్నమాట అండి, నీళ్లు వెళ్ళేది. అది సరిగా బిగించలేదనుకుంటా, నరసమ్మ బిగించింది, తెలియలేదనుకుంటా. మళ్ళీ పడదామండి నీళ్ళు. మోటార్ వేసాను, నీళ్ళు వచ్చేస్తాయి. ఇక ఈలోపు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసుకుంటే దీపాలన్నీ నీటిలో వదిలేయచ్చు. పూజకు కావాల్సినవన్నీ రాత్రే సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఈ పళ్ళెం తీసుకెళ్ళిపోతే అక్కడికి బయటికి సరిపోతుందండి. ఇందులోనే అన్నీ ఉంటాయి, పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ ఉంటాయి. తాంబూలం సిద్ధం చేసుకున్న కొబ్బరికాయ, పువ్వులు, ఒత్తులు, ఆవు నెయ్యిలో నానబెట్టిన ఒత్తులు, హారతి కర్పూరం బిళ్ళలు, పువ్వులు, ఈ అరటి డొప్పలు, ఇవన్నీ కూడా తీసుకుని తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించేసుకుందామండి ముందు. ఇదిగోండి నీళ్ళన్నీ చూసారా, అలా వచ్చేస్తూ ఉన్నాయి కదా. ఇక దీపం అయ్యి పెట్టేసుకుందామండి. రాత్రి అవి పువ్వులన్నీ తీసి గట్టు మీద పెట్టాను. ఇంకా ఒకటి వెలుగుతూనే ఉన్నది చూడండి. ఇది కొంచెం తడి ఉన్నా చాలు, వెలుగుతూ ఉంటాయి. అరటి డొప్పల్లో ఈ దీపాలన్నీ పెట్టుకోవాలి. ఆవు నెయ్యిలో తడిపిన దీపాలు ఉన్నాయి కదండి, ఒత్తులు, అవి పెట్టుకోవాలి. ఒత్తుల్ని ఒక్కొక్కటి పెట్టామనుకోండి చాలా కొద్దిసేపే వెలుగుతాయి. అందుకనే 3 ఒత్తులుగా పెడుతూ ఉన్నాను. ఇవ్వండి నిండుగా వచ్చినాయి, ఇంత చాలు. ఇప్పుడు వాటర్ ఆపేస్తాను. దీపాలని రెడీ చేసుకున్నాను, ఇలాగా డొప్పల్లో వదిలేద్దాం. ఇంకా ఇవ్వండి దీపాలన్నీ వెలిగించి ముందు లక్ష్మీదేవి దీపం పెట్టేసుకుని ఆ తర్వాత దీపాలన్నీ నీటిలో వదులుతాను. అరటి టొప్పల్లో దీపాలను వదిలిన తర్వాత మళ్ళీ ఈ ఫ్లోటింగ్ లైట్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా అందులో వేస్తున్నాను అనమాట. అరటి టొప్పలు, కలువ పువ్వులు కలిపే చాలా అందంగా ఉన్నదండి. ఇక ఈ ఫ్లోటింగ్ లైట్లు వేసిన తర్వాత ఇంకా మెలమెలా మెరిసిపోతూ తిరుగుతూ ఉన్నాయి అనమాట అండి. క్రిందటి సంవత్సరం ఈ ముగ్గులు ఇవ్వండి, లోన ముగ్గులు వేశాను కదా, అవి లేవు. ఈ సంవత్సరం ముగ్గులు కూడా ఉన్నాయి, అవి కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఈ ఫ్లోటింగ్ లైట్లు లాంటివి మనం కొనుక్కుని ఉంచుకుంటే అండి, ఇలా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తున్నాయండి. నా దగ్గర 2 సైజులు ఉన్నాయి, అన్నీ కూడా బాగా వెలుగుతున్నాయండి.
ఇక నెమ్మదిగా తెలతెలవారుతూ ఉన్నదనమాట అండి. ఈ దీపాలు గిరగిరా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఆగి ఉన్నాయి గమనించారా అండి? అంటే వాటరు పైపు ఉన్నది కదా! అందులోంచి నీళ్లు వచ్చేలాగా పెడితేనేమో తిరుగుతూ ఉంటాయి. ఆ నీళ్లు రాకుండా ఆపేస్తే ఇవి ఆగిపోయి ఉంటాయనమాట అండి. అంటే ఫ్లో ఎక్కువగా పెడితే కొంచెం స్పీడ్‌గా తిరుగుతాయి. పైపుని ఎక్కువ ఫ్లో లేకుండా తక్కువ వాటర్ వచ్చేలా పెడితే కొంచెం స్లోగా తిరుగుతాయి. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది అని చెప్పి నేను వివరంగా చెప్తూ ఉన్నాననమాట అండి. ఈ సంవత్సరం ఇంత ఆనందంగా పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించిన భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి. తల్లి పూలమ్మ తల్లి స్వర్గానికి బయలుదేరమ్మా నువ్వు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా, ఇంతకన్నా ఆనందంగా, ఇంతకన్నా బాగా పూజ చేసుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగించు తల్లి. ప్రతిరోజు పూజ చేసుకున్న ఇదే కోరికండి. అంటే చిన్నప్పుడు మనకి భగవంతుడిని ఏం కోరుకోవాలో తెలీదు కదా! మా అమ్మమ్మ చెప్పేదనమాట. ఎప్పుడు నిన్ను ఆనందంగా పూజించుకునే అవకాశాన్ని ఇవ్వు స్వామి అని దండం పెట్టుకోవాలి అనంటే, నాకప్పుడు అర్థమయ్యేది కాదండి. కానీ ఇప్పుడు అర్థమవుతోంది. చక్కగా సౌభాగ్యంగా, ఆనందంగా నీ పూజలు చేసుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని కలగజేయి స్వామి అని దండం పెట్టుకుంటాను. అంటే ఆ కోరికలోనే అన్నీ కలిపి ఉన్నాయన్నమాటండి. మనం ఒక పూజ ఆనందంగా చేసుకోవాలి అంటే, ఆయన అన్నీ ఇస్తేనే కదండీ మనం చేసుకోగలం. అలాగా ప్రతి సంవత్సరం కూడా ఇలా ఆనందంగా పూజ చేసుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగించు తల్లి అని దండం పెట్టుకోవాలంటండి. నేను ప్రతిసారి కూడా వీడియోలో పూజ అప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఈ మాట. అదేదో అతిశయోక్తిగానో, మరోలాగానో చెప్పటం కాదండి. అదే మనం కోరుకోవాలట. ఇగోండి మళ్ళీ ఇప్పుడు నీళ్ళొచ్చే టైం అయింది కదా! మళ్ళీ మోటార్ ఒకసారి ఆన్ చేస్తున్నాను. మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ తిరుగుతాయండి నెమ్మదిగా. ఇగోండి నెమ్మదిగా స్టార్ట్ అయినియి చూసారా అండి? అంటే ఆ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు అవి ఇలా గిరగిరా తిరుగుతూ ఉంటాయన్నమాట అండి. ఏవండీ మొత్తం అన్నీ ఘనమైపోయినియి. ఒక్క దీపం మాత్రం వెలుగుతూ ఉన్నాది. ఆ దీపం కూడా క్రిందటి సంవత్సరం కూడా ఆ అమ్మ పాదాల చెంతకొచ్చి అక్కడే ఆగింది. ఈ సంవత్సరం ఆగుతదా లేదా అని అలా చూస్తూ ఉన్నానండి. అది ఈ సంవత్సరం కూడా ఇక్కడికే వచ్చి ఆగిందండి. గమనించారా? నీళ్ళు ఒడి తిరిగినప్పుడు ఈ దీపం కూడా పక్కకి వెళ్ళిపోద్ది అని అనుకున్నానండి. కానీ అదక్కడే తులసమ్మ మహాలక్ష్మి పాదాల చెంతే అలా ఆగి ఉండేసరికి చాలా చాలా ఆనందంగా అనిపించింది. చాలా గమ్మత్తుగా కూడా అనిపించిందండి. ఆ ఆఖరిగా వెలిగే దీపం నేనే అనుకుంటానండి. అమ్మ పాదాల దగ్గరికెళ్ళి ఆగిపోయింది. అన్నీ ఘనమైపోయినియండి. ఆ దీపం మాత్రం వెలుగుతూ అక్కడ ఆగింది. ఎందుకంటే నీరు ఒడి ఇలానే ఉంటుంది కదా! ఇటే వెళ్ళిపోతద్దండి. కానీ అది మాత్రం అక్కడే ఆగింది. గత సంవత్సరం కూడా ఒక దీపం ఆఖరిది ఆగిందండి అలాగా. ఇలా ఎన్నో అడ్డంకులొస్తూ ఉంటాయన్నమాట. అయినా సరే తప్పించుకుని ఆ తల్లి పాదాల చెంత ఘనమైపోతే అంతకన్నా కావాల్సిందేముందండి? అబ్బబ్బా! తల్లి, తల్లి, తల్లి దగ్గరికి చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఘనమైందండి. అమ్మవారి దగ్గర దీపం ఘనమైన తర్వాత అప్పుడు ఈ పువ్వులన్నీ తీస్తాను.
ఇక ఈ సంవత్సరం పోలేమ్మ స్వర్గాన్ని చాలా ఆనందంగా, మనశ్శాంతిగా, మనస్తృప్తిగా పూజ చేసుకున్న భావన కలిగిందనమాట అండి. పోలిపాడ్యమి పూజ పూర్తి చేసుకుని ఇక ఇంట్లోకెళ్ళి నిత్య దీపారాధన ఇవి ఉంటాయి కదండి. ఇక ఆ పనులన్నీ చూసుకున్నాను అనమాట. టైం చూడండి, ఉదయం 7 అయ్యింది. ఇంకా తులసమ్మ దగ్గర దీపం వెలుగుతూ ఉన్నదండి. కనిపిస్తోందా? ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నాయి చూడండి. అంటే ఆ దీపం వెలిగేంతసేపు కూడా అవి అలానే ఉంచేద్దాము అని అనుకున్నాను. లేకపోతే అవి బ్యాటరీ దీపాలు కదండి, అవి ఎక్కువసేపు వెలగవేమోనని తీసేస్తా. అయినా డే టైం ఇంకా కనపడవు కదా. చిలకమ్మలు పిలిచేస్తున్నాయి. ఏమంటే దీపాలు పెట్టింది నేను, తీసేదేమో మా వారు. చూసారా, ఉదయం చూసి తెగ మురిసిపోయారు. చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి. అంటే ఈ దీపాలని కొంచెం అలా తీసి తడి ఆరిపోయేంత వరకు ఉంచాలన్నమాట.